షారుఖ్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, ద సోకాల్డ్ మోహన్ లాల్లు, ద సోకాల్డ్ ప్రకాష్ రాజులు వీళ్ళని తీసుకుపోయి ఒక 10 గంటలు బార్డర్ మీద నిల్చోబెడితే హిమాలయ పర్వతాల పక్కన అప్పుడు తెలుస్తుంది. వ్యక్తిగత విలువలు లేవు, దేశం పట్ల భక్తి లేదు, సంస్కారం లేదు. నా భారతీయులపైన ఇలాంటి దాడి జరిగింది ఎంత దమ్మురా అని కానీ ఎక్కడా మెన్షన్ చేసింది లేదు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు. సాయి పల్లవి అంతే, అమీర్ ఖాన్ అంతే, షారుఖ్ ఖాన్ అంతే. जब आप लोग जीतते हैं तो मुझे लगता है भारत की साइड जीत गई. చాలా స్మార్ట్ గా కశ్మీరీస్ వి కశ్మీరీస్, కశ్మీర్ ఇండియాలో భాగం, భారతీయులం మనము, మన భారతదేశం అది. అసలు సెక్యూరిటీ బాగలేదు. మాట్లాడితే ఒక బద్దు ఉండాలి. ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా. ఆమె ప్రధానమంత్రి కుర్చీలు ఉంది, ఆమె ఇంట్లో ఆమె ఉంది, చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉన్నారు. ఆమె నివాసం లోపల, ఆమె కాంపౌండ్ లోపల కాల్చి చంపారు. ఎవరు ఫెయిల్యూర్ తల్లి ఇది? అమెరికా అధ్యక్షుని హోదాలో అధ్యక్షుడు ఒక పర్యటనకు పోతుంటే రన్నింగ్ వెహికల్లో ఉన్నప్పుడు కొట్టేసి సెక్యూరిటీ లేదు అక్కడ. కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమాన్ని మీరు బంద్ చేయరు దయచేసి. వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. దేశంలో చాలా అల్లకల్లోలం జరుగుతుంది. టెర్రర్ అటాక్ తర్వాత ఒక్కొక్కరిది ఒక్కో వర్జన్. బుల్లెట్లు వెళుతున్నాయి. మరి అంతే బుల్లెటెడ్గా మాట్లాడే ఒక వ్యక్తి మన ముందుంటే ఈ విషయాలపైన చాలా షార్ప్గా మాట్లాడుకోవాలనుకుంటున్నా. కాబట్టి ఈరోజు మన స్టూడియోకి ఎంపీ రఘునందన్ రావు గారు వచ్చిండ్రు. ఆయనతోనే మాట్లాడదాం. అసలు నిక్కచ్చిగా మాట్లాడే మనిషి కాబట్టి ఈ ఇష్యూస్ పైన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు వరకు హిందువులు, ముస్లింలు ఈ కొట్లాట్లంతా జనరల్గా జరుగుతూనే ఉండే. ఈసారి ఏంటంటే చాలా ఎవిడెంట్గా నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి ముస్లింలను వదిలిపెట్టి హిందువులను చంపడమే కాకుండా దాంట్లో 26 అనే నంబర్ని ఎంచుకొని మరి చంపడము అనేది చాలా అంటే చాలా అయోమయంగా ఆగంలో వదిలేసిపోయినారు వాళ్ళు. అసలు ఏంది సార్, ఎందుకు జరిగిందంటారు ఇది? సో హిందువులకి ముస్లింలకి ఘర్షణలు అనేటివి సర్వసాధారణంగా జరుగుతుండే అనేది కరెక్ట్ కాదు రమ్య గారు. బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, హిందువులు ఎప్పుడు కూడా పరమత సహనంతో ఉండేటారు. ఎప్పుడు కూడా హైంసో పరమధర్మ అని చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ తన జీవితం తనే గడుపుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు. పరమతం లోపల ఏం జరుగుతున్నా మనకు సంబంధం లేదులే, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు అనుకుని ప్రశాంతంగా. ఎప్పుడు గొడవలు జరిగినా, ఎక్కడ గొడవలకు కారణమైనా మీరు ఇందాక చెప్పినటువంటి ఆ వర్గమే రెచ్చగొట్టి, ఆ వర్గమే దాడులు చేసి, ఆ వర్గమే మనల్ని హింసించేటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు రెండో వైపు నుంచి వచ్చినటువంటి రిపర్కేషన్స్ని ఘర్షణ వాతావరణంగా చూపెట్టి హిందువులు దాడి చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందూ తీవ్రవాదులు అనేటువంటి పదాలని కూడా వాడుతూ వచ్చినారు. కానీ హిందువులు ఎప్పుడు కూడా ఇతర మతస్థుల్ని ద్వేషించడము, ఇతర మతస్థుల పట్ల ఒక రకమైన చెడ్డ అభిప్రాయంతో ఎప్పుడు లేరు. అట్లుంటే భారతదేశంలో ఇతర మతాలు ఇంత గొప్పగా ఎదగకపోతుండే, ఇంత జనాభా పెరగకపోతుండే. పరమత సహనాన్ని మనం చాలా గొప్పగా చూపిస్తూ వస్తూ ఉన్నాం. చాలా వరకు మనం ఉండాలి, మనతో పాటు ఎవరున్నా వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటూ వచ్చినారు. సో మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పడాలని, ప్రతి భారతీయుడి కల ఆర్టికల్ 370 రద్దు చేయాలని నరేంద్ర మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో ప్రతి భారతీయుడి కళను నెరవేరుస్తూ ఆర్టికల్ 370 రద్దు చేసి, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒక దశలో సుప్రీంకోర్టు కొంతమంది పోతే, సుప్రీంకోర్టు ఇంకా ఎప్పుడు ఎన్నికలు పెడతారు తొందరగా పెట్టండి అని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చి సెప్టెంబర్, అక్టోబర్ లోపల మీరు ఎన్నికలు పెట్టకపోతే మేమే ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరించింది ఒక దశలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని. ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం వస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో. కొంత సమయం చూసి పెడతామని చెప్పి చాలా సందర్భాల్లో భారత ప్రభుత్వం చివరికి సరే సుప్రీంకోర్టు ఆదేశాలు అనుకోండి, ఎన్నికల కమిషన్ నిర్ణయం అనుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు పూర్తయినాయి. సరే మేము గెలిచినామా మీరు గెలిచినా అనేది పక్కన పెడితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటైంది. జమ్మూ కాశ్మీర్లో పిల్లలు స్కూల్కి పోతున్నారు, గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలాగా జమ్మూ కాశ్మీర్లో ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడి అంతా బాగుంది అని అనుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ దశలో మనం అందరం ఆలోచించాల్సింది, జమ్మూ కాశ్మీర్కి వచ్చే ఆదాయం పర్యాటక రంగంకి వస్తుంది. మెయిన్ గత కొద్ది రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది కాబట్టి మన దేశంలో ఎప్పుడో 1970-80 ప్రాంతాల్లో ప్రశాంతంగా పోయి సినిమా షూటింగ్లు కాశ్మీర్ చూస్తున్న వాళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా పోయి కాశ్మీర్ అందాన్ని చూడాలని అనుకుంటున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఎందుకు? వాతావరణం ప్రశాంతంగా ఉంది, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారనేటువంటి ధీమాతోటి జమ్మూ కాశ్మీర్ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టే కనబడింది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో లాస్ట్ పార్లమెంట్ సెషన్ లోపల
ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఒక చట్టం, వక్ఫ్ చట్టాన్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి Yes. నాయకత్వంలో భారత పార్లమెంట్లో కొన్ని గంటలు సుదీర్ఘంగా చర్చించి అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇచ్చి సభని వాయిదా వేస్తే మళ్ళీ అభిప్రాయాలన్నా రకరకాలుగా మారుతాయని బాధలు పడితే రాత్రి 2 దాకా లోక్సభను నడిపి తెల్లవారుజామున 4 దాకా రాజ్యసభను నడిపి అందరి అభిప్రాయాలను విన్న తర్వాత అన్ని పార్టీలను గౌరవించిన తర్వాత ఓటింగ్ అన్నారు, డివిజన్ అన్నారు, అమెండ్మెంట్స్ ఇచ్చినారు. అన్నింటి మీద సుదీర్ఘంగా చర్చించి అందరినీ మాట్లాడడానికి, ఒక ఎంపీ ఉన్నటువంటి పార్టీలకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తర్వాత భారత పార్లమెంట్ వక్ఫ్ బిల్లుని పాస్ చేసింది. అవును. వక్ఫ్ బిల్లు పాస్ చేసిన తర్వాత లేని పంచాయతీ స్టార్ట్ చేసినారు. ఏమని? మసీదుల జాగాలు గుంజుకుంటారని, బొందల గడ్డలు గుంజుకుంటారని, రేపు మనకి ఇండ్లు ఉండయని, ఇట్లా రకరకాలైనటువంటి న్యూసెన్స్ స్టార్ట్ చేస్తూ దేశంలో హింసని ప్రేరేపించేందుకు. ఒక పక్క వెస్ట్ బెంగాల్లో హింస స్టార్ట్ అయింది, రెండో పక్కన కేరళ లోపల కొంత దీనికి సంబంధించి ఏదో ఒక ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ లోపల దారుసలాం లోపల సభలు పెట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ తరుణంలో భారతదేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు జనాలు ప్రశాంతంగా ఉండాలనే కోరుకున్నారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడుగా ప్రజల అవసరాన్ని గుర్తించి ముందుకు పోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మీరు 3 విషయాలను ఇక్కడ డాట్స్ కలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సౌదీ అరేబియా లాంటి దేశం, ఒక ఇస్లాంని పాటించేటువంటి ఒక దేశం, నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుడిని మా దేశానికి రమ్మని ఎప్పటి నుంచో ఆహ్వానిస్తే వారు వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళారు. ఇది ఒక సంఘటన. 2, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారతదేశంలో ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాల్ని చూడడానికి అమెరికాకి కొత్తగా ఉపాధ్యక్షుడైనటువంటి వాన్స్ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మన సంస్కృతి సాంప్రదాయంతో మన దేశంలో ఉన్న గుళ్ళు గోపురాలను సందర్శించడానికి వాన్స్ అనే అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో కాలు పెట్టాడు. నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాకు పోయినారు, వాన్స్ భారతదేశానికి వచ్చినారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ద గ్రేట్ పప్పు అమెరికాకు పోయినాడు, అమెరికాలో ఉండే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వక్ఫ్ బిల్ పాస్ అయింది, దేశం ప్రశాంతంగా ఉంది, ఆర్టికల్ 370 రద్దయింది, జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది, ఎన్నికలు జరిగినాయి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం వస్తూ ఉంది. రోజు రోజుకి నరేంద్ర మోడీ గారు బలపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ, హిందూ జీవన విధానం పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. ప్రపంచం అంతా మన దిక్కు చూస్తూ ఉంది. వాన్స్ వస్తే అమెరికన్ కల్చర్ తోటి రాలే, పిల్లలకి ఇండియన్ కల్చర్ తోటి కూడుకున్నటువంటి దుస్తులు వేసుకొని మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించే రీతిలో వాన్స్ లాంటి అమెరికా ఉపాధ్యక్షులు లాంటి ఇండియాకి వస్తే ఇండియాకి ఇంత పేరు వస్తుంది, ఇండియా ఇంత ప్రశాంతంగా ఉందని పొరుగునున్నటువంటి దాయాదులకు కన్నుగుట్టి అమాయకులు, అసలు ఏం సంబంధం లేని వ్యక్తులు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయడము అనేది మైనస్ జరిగిందంటారా? నేను ఏమంటున్నాను, ఒక దేశ దౌత్య నీతి ఇంకొక దేశానికి సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఏది మన దేశానికి మంచి అనుకుంటారో భారత ప్రభుత్వం ఖచ్చితంగా దానికే, నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దానికి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినామా, చైనాకి సపోర్ట్ చేస్తున్నామా, మయన్మార్ మీద యుద్ధం చేస్తా ఉన్నామా, లేకపోతే ఇంకొకరిని ఇబ్బంది పెడతా ఉన్నామా, దోస్ ఆర్ ఆల్ ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో ఉండే దౌత్య నీతికి సంబంధించిన అంశాలు. మన దేశానికి నష్టం కలిగినంతసేపు మనం ఎవరిని కూడా ఏం పలకరిస్తలేము. సో ఇక్కడ మీరు ఎంచుకున్నటువంటి విధానాన్ని చూస్తే అమాయకులు, రాజకీయాలతో సంబంధం లేదు, ముక్కుపచ్చలారని కుటుంబాలు, చాలా చిన్న చిన్న కుటుంబాలు, ఎండాకాలం సెలవులు వచ్చినాయి, పిల్లలతో ఒకసారి జమ్మూ కాశ్మీర్ పోవాలనే వాళ్ళ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి, అందులో ఆర్మీ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా అనేది పక్కన పెడితే చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్ని చూసి వద్దాం, ప్రశాంతంగా ఉంది జమ్మూ కాశ్మీర్ అని పోయినారు. ఈ దేశంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రమ్య గారు, 2 రకాలైన విషయాన్ని చాలాసార్లు చర్చకు తీసుకొస్తారు. ఏ టీవీ ఛానల్ పెట్టినా పొద్దుకు ఒక చర్చ పెడతారు. హిందువులు ఇది చేసినారు, హిందువులు అది చేసినారు అని చాలా మంది చర్చ పెడతారు. అసలు ముస్లింలు దాడుల్ని ఎప్పుడు కూడా అవి దాడులు కాదు, సెక్యులరిజం స్ఫూర్తిని కాపాడుతందుకు చేస్తూ వచ్చినారు. ముస్లింలు ఎప్పుడు కూడా కవింపు చర్యలకు పాల్పడలేదని చాలా మంది మాట్లాడతారు టీవీలలో కూర్చొని. పెద్ద ఎక్కడైనా ముస్లింలకు చిన్నగా చీమ గుట్టిందంటే కూడా దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉంది కాబట్టి ఇట్లా జరిగిందని బదనాం చేయడానికి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి జీతాలు తీసుకునే మేధావులు ఉన్నారు కొంతమంది. విశ్లేషకుల పేరిట వచ్చి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఈ దేశాన్ని కించపరిచేందుకు మాట్లాడేటువంటి సూడో ఇంటలెక్చువల్స్ ఉన్నారు టీవీ ఛానళ్ళలో పొద్దుగల. వీళ్ళందరికీ కూడా ఈ సంఘటనలో జరిగిన ఒక అమానవీయ సంఘటన ఏంది? బట్టలు ఇప్పమన్నారు, ప్యాంట్ ఇప్పమన్నారు, డ్రాయర్ కూడా ఇప్పమన్నారు, నీది ఏ మతం అని చెప్పి చూసినారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇది హిందువుల మీద దాడి కాదు అని మాట్లాడుతున్నారంటే కొంతమంది మూర్ఖులు, వాళ్ళని ఏమనాలి రమ్య గారు? ఇది దేశాన్ని కదిలిచ్చింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, రాజకీయాల గురించి చర్చలకు ఇష్టపడని వ్యక్తులు కూడా. కానీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ రోజు మళ్ళీ మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఈ విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మా అందరి సపోర్ట్ ఉంటుంది అని అన్ని పార్టీలు అతీతంగా
ఇస్తున్న మాట. ఎందుకు వచ్చింది రమ్య గారు ఈ మూమెంట్ దేశంలో? దేశ ప్రజల గుండెలు పిండినట్లయినాయి ఆ సంఘటన చూసిన తర్వాత. నా భర్తతో పాటు నన్ను కాల్చమని ఒక ఆడబిడ్డ పోయి తుపాకీ ఎదురుగా నిల్చుంటే నువ్వు పోయి మీ మోడీ గారికి చెప్తానికి నువ్వు బతికుండాలని ఆడబిడ్డను వదిలేసి పంపించేసింది. సో ఆమె మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని విన్న తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే రేపో మాపో కాటికి పోతామనే ముసలాయిందా కూడా ఈ సంఘటన పట్ల చెల్లించిపోయింది. ఇంత హృదయ విదారకరమైనటువంటి సంఘటన, మతం పేరిట నిల్చోబెట్టి కాల్ చేసినటువంటి ఈ సంఘటన ఒక్క భారతీయులనే కాదు, ప్రపంచంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా స్పందించేటట్టు చేసింది. కానీ మన దేశంలో కొంతమంది మేధావులు, సూడో ఇంటలెక్చువల్స్, సెక్యులరిజంకే పుట్టినమని చెప్పుకునేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇంకా విమర్శించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఇప్పటికి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎట్లా అంటే లేదు అసలు సెక్యూరిటీ బాగలేదు, సెక్యూరిటీ ల్యాబ్స్ అక్కడ ఎందుకు పెట్టలేదు సెక్యూరిటీని అనేది ఒక ప్రశ్నగా రేజ్ అయింది. ఒక లోకల్ జర్నలిస్ట్ కూడా దాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్తూ నేను పోయేటప్పుడు ఒక 10 చెక్ పోస్టులు ఉన్నాయి, 10 చెక్ పోస్టులలో 10 సార్లు చెక్ చేసిర్రు తప్పితే మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వీళ్ళని చెక్ చేయలేదా, వీళ్ళని పట్టుకోలేదా, ఎవరు పంపినరు వీళ్ళని లోపలికి టెర్రరిస్టులని అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు దీన్ని? ఇట్లాంటి మేధావులందరికీ మేము చెప్పేది ఏంటంటే, నువ్వు భారతదేశంలోంచి భారతదేశం భూభాగంలో పోతున్నప్పుడు ఉండేటువంటి సెక్యూరిటీ చెక్ పోస్టులను దాటినావు నువ్వు. వాళ్ళు బార్డర్ దాటి వచ్చినటువంటి టెర్రరిస్టులు ఇంత మాట్లాడతారు కదా రమ్య గారు. నేను ఒక సూటి ప్రశ్న దేశ ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ వైఫల్యం, భద్రతా వైఫల్యం, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా మాట్లాడుతుంటారు కదా. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా. ఆమె ప్రధానమంత్రి కుర్చీలు ఉంది, ఆమె ఇంట్లో ఆమె ఉంది, చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉన్నారు. ఆమె నివాసం లోపల, ఆమె కాంపౌండ్ లోపల కాల్చి చంపారు. ఎవరి ఫెయిల్యూర్ తల్లి ఇది? మాట్లాడితే ఒక బద్దు ఉండాలి. ఒక లంపెయిన్ గ్రూప్, ఒక టెర్రరిస్ట్ గ్రూప్, ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి ఒకరిని చంపాలని టార్గెట్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్ పోలీస్, జాన్ ఎఫ్ కెనడీని మూవింగ్ వెహికల్లో కొట్టేసిరు అమెరికాలో. అమెరికా అధ్యక్షుని హోదాలో అధ్యక్షుడు ఒక పర్యటనకు పోతుంటే రన్నింగ్ వెహికల్లో ఉన్నప్పుడు కొట్టేసిరు. సెక్యూరిటీ లేదు అక్కడ. సో ఇట్లా మీనింగ్లెస్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మన వక్ఫ్ బిల్ పాస్ అయ్యే సందర్భంగా అమిత్ షా గారు, ఈ దేశం హోంమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పినారు, మీరు వచ్చి 10 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి, ఇంకా ఎందుకు గోడలు కడతలేరు, ఎందుకు టెర్రరిస్టులు విదేశాలకు వెళ్ళి మన దేశాలకు వస్తున్నారంటే అమిత్ షా గారు సమాధానం చెప్పినారు. అవుట్ ఆఫ్ ద 650 or 700 kilometers ఆఫ్ ద బార్డర్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఉంటే అందులో 152 కిలోమీటర్లు గోడ కట్టలేని పరిస్థితి. మేబీ డీప్ కెనాల్స్, పెద్ద నదులో, హిమాలయాలో, అడవులో అసలు గోడ కట్టడానికి వీలైనటువంటి ఏరియా 152 కిలోమీటర్లు. మళ్ళీ దాంట్లోంచి సెక్యూరిటీని దాటుకుంటూ చొరబాట్లు చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ మీరు గోడ కట్టలేరు. ఇక మిగిలిన 450 ఎకరాలు వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్లో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ నాట్ అలోయింగ్ అస్ టు కన్స్ట్రక్ట్ ద కాంపౌండ్ వాల్. ఇది నేనేదో టీవీ ఛానళ్ళ కోసం, ఉప్పోస కోసం చెప్తలేను. ఇది ఆన్ రికార్డులో ఈ దేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు పార్లమెంట్ లో చెప్పినటువంటి మాట. ఇది ఎక్కువ రోజులు జాగది, 2026 ఎలక్షన్స్ లో మిమ్మల్ని గద్దెదించుతాం, ఆ గోడ కడదామని కూడా ఆయన ఆన్ రికార్డ్ లో చెప్పినారు పార్లమెంట్ లో కూడా. సో దేశ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని ఆ భద్రతా ఏర్పాట్లు అనేవి బయట టీవీ ఛానళ్ళ కోసం చాలా మాట్లాడి వస్తుంది మా జర్నలిస్ట్ మిత్రులకి. ఒక్కరోజు 8 గంటలు బార్డర్ మీద డ్యూటీ చేస్తే తుపాకీ పట్టుకొని అప్పుడు తెలుస్తుంది వాట్ ఈస్ బార్డర్ అనేది నిజంగా తెలుస్తుంది. నేను ఎందుకంటున్నా, నేను కూడా జర్నలిజంకి వెళ్ళి వచ్చినాను కాబట్టి అంటాను. కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమాన్ని మీరు బంద్ చేయరు దయచేసి. సెక్యూరిటీ ల్యాప్సెస్ అంటే నేను ఇందిరాగాంధీ గారి ప్రస్తావన ఎందుకు తెచ్చిన అంటే, రమ్య గారు, ఇంటికో పోలీసుని పెట్టిన, మనిషికో పోలీసుని పెట్టిన ఒక తీవ్రవాద మూక రాజీవ్ గాంధీ గారి మీద తమిళనాడులో జరిగింది ఇన్సిడెంట్. పోలీసులు లేరా? రాజీవ్ గాంధీ గారి చుట్టూ ఆ రోజు పోలీసులు లేరా? ఇంటెలిజెన్స్ లేదా దేశంలో ఆ రోజు? సెక్యూరిటీ వ్యవస్థలు లేవా? వేలాది మంది పోలీసులు ఉన్నారు కదా ఆ రోజు కూడా. అంటే ఇంత మూర్ఖంగా ఎట్లా మాట్లాడతారు? దీంతో పాటు ఇంకో విమర్శ కూడా ఉంది సార్. అంటే బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా అక్కడ కాశ్మీర్లో, స్టేట్ గవర్నమెంట్. సో ఒకవేళ ఏదైనా అయినా కూడా అక్కడ ఏమైనా సెక్యూరిటీ లోపాలు ఏదైనా జరిగినా కూడా వాళ్ళపైన వీళ్ళు దోషిస్తారు అట్లా అని చెప్పేసి వీళ్ళు రిలాక్స్ అయిపోయినరు. ఒకవేళ ఏమైనా జరిగితే ఎట్లయినా సెక్యూరిటీ బాధ్యతలు ఇవన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నమెంట్ తీసుకోవాలి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి మేము వాళ్ళపైన దోషేయచ్చు అని వాళ్ళు రిలాక్స్ అయిపోయినరు అనే విమర్శ. అంటే బేసిక్గా ఇక్కడ వాళ్ళు వీళ్ళపైన, వీళ్ళు వాళ్ళపైన ఒక పొలిటికల్ స్ట్రాటజీతోని ఇదంతా కూడా వాళ్ళ లీనియన్స్ వల్ల జరిగిన ఒక పెద్ద ఇష్యూ అనేసి అంటారు. దేశ ప్రజల ముందు మనం కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎవరున్నారు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంది, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రి అనేది పక్కన పెడితే, దేశాన్ని కాపాడేటువంటి సైనికులు 24/7 అది ముఖ్యమంత్రి గారి ఆదేశమా, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశమా ఉండదు వాళ్ళకి. రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ఆదేశాలు ఉండేవి వాళ్ళకి. వాళ్ళకు ఒక కమాండర్ ఉంటాడు.
కమాండర్ ఇచ్చేటువంటి ఆదేశాలని వాళ్ళు ప్రాణం పోయినా తూచా తప్పకుండా పాటించేటోళ్ళే ఈ దేశాన్ని కాపాడేటువంటి సైనికులు. వాళ్ళ గురించి కూడా ఏదో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు. ఇంత తప్పుడు మాటలు మాట్లాడుతుంది అది లోకల్ పోలీస్ స్టేషన్ కాదు. అంటే బేసిక్ దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్ కి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి మధ్యలో తేడా అర్థం చేసుకోమని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సైన్యం దూకుమంటే దూకుతుంది, చస్తాము, బుల్లెట్లు వస్తున్నాయంటే కూడా పోతారు ఎదురుగా దేశం కోసం. వాళ్ళు కదా సైనికులు. చైనాకి మనకి గొడవ జరుగుతుంది అన్నప్పుడు మన సైన్యం దగ్గర ఆయుధాలు ఉండొద్దని అప్పుడున్న కాంగ్రెస్ ప్రధానమంత్రులు అగ్రిమెంట్ చేసుకుంటే, ఈ మధ్యలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చైనాకి భారత్కి మధ్యలో ఘర్షణ స్టార్ట్ అయితే మన సైనికుల దగ్గర ఆయుధాలు లేవు, వెనకకొచ్చిర్రా, కొట్లాడలేదా చైనా సైనికులతోటి? అరే మీరు సైనికుల్ని అవమానపరిచే రీతి లోపల మీరంటే మాట్లాడుతున్నటువంటి మూర్ఖులు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఒకటి, ముఖ్యమంత్రి ఆదేశాలు ఒకటి, ప్రధానమంత్రి ఒకటి, వీళ్ళ మీద వాళ్ళు దేశ రక్షణకు సంబంధించి సైన్యం అట్లాంటి తప్పు పనులు ఎప్పుడు చేయదు రమ్య గారు. సో లాక్యునాస్ ఉన్నాయి, కొన్ని చోట్ల చొరబాటుకు అవకాశాలు ఉన్నాయి, బట్ 24 గంటలు వాళ్ళు కాపలా కాస్తుంటారు పాపం. అట్లాంటి వాళ్ళ మీద కూడా దుర్మార్గమైనటువంటి బురద జల్లెటి మేత ఉన్నాయి. అందుకనే మేతావులు అన్నారు. వీళ్ళు మేత తీసుకుంటారు, అమెరికాలకి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి వీళ్ళకి మేత వస్తుంటది. ఆ మేతను బట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ ఆ మేతావుల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సింది ఏముంటది? వాళ్ళకి పచ్చగడ్డ ఎక్కువ దొరికితే మాటలు ఎక్కువ వస్తుంటాయి. ఇట్లా ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని మైనేజ్ చేసేందుకు మాట్లాడుతున్నారు అంటేనే వాళ్ళ గురించి మనం ఆలోచించుకోవాలి. వీళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నారు? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కాంపౌండ్ లో పనిచేసేటోళ్ళ దాంట్లో సర్దార్జీల్ని ఉంచకూడదు అని ఎవరైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? అక్కడ ఒక ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది అమృత్సర్ లో, కాబట్టి సర్దార్జీలు అందరూ ఇందిరాగాంధీని చంపాలనుకుంటారు, కాబట్టి ఇందిరాగాంధీ గేట్ లో ఎవరు సర్దార్జీలు ఉండొద్దు అని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలుగుతారా? బయట కూర్చొని అట్లా చిన్నగా సంకుచితంగా ఆలోచించేటువంటి మూర్ఖులు చాలా మంది ఉంటారు. ఒక పాయింట్ ఉంది సార్ ఇక్కడ, ఏంది అని అంటే ఎప్పుడైతే కశ్మీర్ ఫ్రీ అయిందో, ఎప్పుడైతే కశ్మీర్ లా మీరు అన్నట్టుగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అనుకునే లోపు ఇష్యూ జరిగింది అని, ఆ వాతావరణం అంత ఆ వాతావరణం ఏర్పడంగానే మన నాయకులే, మన ముఖ్యంగా బీజేపీ నాయకులే అందరూ కూడా మోడీ గారితో సహా, అంటే ఎవరైనా కూడా ఇండియన్స్ అందరూ పోయి హ్యాపీగా టూరిస్టులు అందరూ కూడా పోయి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అద్భుతమైన హెవెన్ లాంటిది, అది భూమి పైన హెవెన్ లాంటిది అని చెప్పేసి ప్రమోట్ చేయడం జరిగింది. కశ్మీర్ గురించి తప్పు కాదు సార్, అట్లా చేసిండ్రు. కానీ అట్లాంటప్పుడు మరి ఆ బార్డర్లో, ఆ ప్లేస్లో, ది ప్లేస్ ఎక్కడి వరకు అయితే మన వాళ్ళు ఉన్నారో బార్డర్ దాటకుండా ఆ కార్నర్లో, అక్కడ ఎందుకు పోలీసు వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎవ్వరు ఎందుకు లేరు అనే ప్రశ్న మాత్రం అందరూ. మైదాన ప్రదేశాలలో మిలిటరీ కనబడదు మీకు ఎప్పుడు. మిలిటరీ ఎక్కడ ఉంటది? లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, బార్డర్ దగ్గర ఉంటుంది. మనం పోయింది ఓపెన్ ఏరియాకి పోయినాం, దానికి ఒక రోడ్ ఉండదు, అదొక మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి భావిస్తారు భారతదేశ ప్రజలందరూ కూడా. అక్కడికి ట్రెక్కింగ్ చేసి గుర్రాల మీద అతి కష్టం మీద ఆ ప్రాంతం పోతారు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ ప్లేస్. ఓపెన్ ప్లేస్ లో సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది? దానికి అలౌ చేసినప్పుడు, అది పర్మిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ కి అక్కడ ఓనీకి గుర్రాలు పెట్టో ఏదో పెట్టి టూరిజం ని ప్రమోట్ చేసే భాగంలో అప్పుడు ఆ పైన అట్లీస్ట్ ఆ పీక్ లో అయినా కొంతమందిని సెక్యూరిటీకి పెడతాం కదా సార్. ఇప్పుడు ఒక నీళ్ళ ప్రాంతం ఉందనుకోండి, అక్కడ ఒక 2-3 పెడతాం ఆడ మనం మనుషులు సెక్యూరిటీ. టూరిస్టుల ప్రశాంతత కోసం పోలీసులు చేయాల్సింది చేస్తుంటారు. దిస్ ఇస్ బార్డర్. వాళ్ళు క్రాస్ బార్డర్ చేసి వచ్చినారు కదా. వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి దొంగచాటుకు వచ్చి ఎప్పటి నుంచో ఆ చెట్లలోనో అక్కడనో ఇక్కడనో అక్కడ ఆశ్రయం ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో షెల్టర్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు మేబీ వక్ఫ్ బిల్ పాస్ అయింది కాబట్టి వాళ్ళకి ఏమైనా బాధ అనిపించి అట్లాంటి అరాచకం చేసి భారతదేశం లోపల హిందువులను టార్గెట్ చేసి చూపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. నేను అన్న ఒక పోలీస్, ఇందిరాగాంధీ సెక్యూరిటీలో ఒక పోలీస్, 100 మంది 200 మంది ఆ కాంపౌండ్ లో పోలీసు వాళ్ళు ఉంటే, ఒక పోలీస్ మధ్యలో ఒక తప్పుడు ఆలోచన ఉంది ఎప్పటి నుంచో. ఆ తప్పుడు ఆలోచనతో ఆయన ఆ రోజు అవకాశం దొరికింది, కాల్ చేసిండు ఇందిరాగాంధీ గారిని. మరి దాన్ని ఎట్లా అంటారు? మనిషి మస్తిష్కంలో ఏం మెదులుతుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు? సో బార్డర్ మీద పోలీసు వాళ్ళు లేరు, బార్డర్ మీద సెక్యూరిటీ లేదనే తప్పు. జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి పోలీసు వాళ్ళంతా రిలాక్స్ అయిన అనేది రెండో తప్పు. బార్డర్ మీద సైన్యం 24/7 వాళ్ళు అలర్ట్ గానే ఉంటారు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళకి దేశ రక్షణ కోసం వాళ్ళు అవసరమైనప్పుడల్లా ప్రాణాలు ఇస్తూనే ఉంటారు. అంతకుమించి వాళ్ళకి రెండో ఆలోచన ఉండదు. వాళ్ళకి దయచేసి రాజకీయాలు అంటగట్టకండి, ఆపాదించకండి. ఓకే ఓకే. అండ్ ఇంకొక అనుమానం ఏంటంటే సార్, ఇక్కడ ఉన్నది అంటే ఇదంతా జరిగింది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన పనేనా, లేకపోతే ఈ హమాస్ గ్యాంగ్, హమాస్ టెర్రరిస్టులు అండ్ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు సీక్రెట్ గా కలిసిండ్రు అనే ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి చేసిన ఇష్యూ ఇదంతా కూడా? ఇప్పుడు మేమే ఈ సంఘటనకు బాధ్యులమని చెప్పి టీఆర్ఎఫ్ అనేటువంటి ఒక సంస్థ అఫీషియల్ గా మీడియాకి ప్రెస్ నోట్స్ గిట్ట పంపించింది. సో ఆ టీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థని పుట్టించింది ఎవరు, అది ఎడికెళ్ళి పుట్టింది, ఎట్లా నడుస్తూ ఉంది అనేది కొంత ఇన్వెస్టిగేషన్ అయితే భారత ప్రభుత్వం చేస్తుంది. భారత ప్రభుత్వం సమాచారం సేకరణ లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటుందని నేను అనుకోను. అందుకనే నిన్న మోడీ గారు బీహార్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పిండ్రు, టెర్రరిస్టులు ఎవరైనా, వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైనా
ప్రపంచం పొలిమేరల చివరి దాకా ఎక్కడున్న వాళ్ళు వేటాడుతాం మళ్ళీ ఎవరన్నా ఇంకొకసారి ఇట్లాంటి పని చేయాలంటే వాళ్ళ భయం అనేది వాళ్ళ శరీరం లోపల కనబడే రీతి లోపల చేస్తామని చెప్పారు. దాదాపు 56 hours అట్లా అయితే ఉంది. మేము జనంలో తిరుగుతా ఉన్నాం కదా రమ్య గారు. ఎక్కడికి పోయినా జనంలో ఇంకా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పాకిస్తాన్ ఇది చేస్తారు అని అడుగుతున్నారు తప్ప జనం అంత ఆవేశంలో ఉన్నారు. బట్ ప్రభుత్వం అక్కడ ఉంది మోడీ గారు తప్పకుండా చర్య తీసుకుంటారు. చర్య తీసుకోకపోలేదు. ప్రజలు ఎంత ఆవేశంగా ఉన్నారో అంతకంటే రెట్టింపు బదిలా ఉండదని కాదు. బట్ పాలకుడు కాబట్టి సమయస్ఫూర్తి సందర్భము అన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని చూసి తీసుకుంటారు. దాంట్లో గతంలో అడిగినట్టు ప్రకారం ఏదైనా ఇంకో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందంటారా? సో ఐ డోంట్ వాంట్ టు ప్రెడిక్ట్ సంథింగ్. నేను జ్యోతిష్కుని కాదు. బట్ ఇంత దేశ ప్రజలందరూ కూడా అంత సంఘటితమై మోడీ గారు వెనకాల నిలబడి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమైనా జరగని సార్ ముందుకు పోండి, ఈ కొడుకులకు గుణపాఠం చెప్పాలనే మాట ప్రతి చిన్న పల్లెటూరుకు పోతే చిన్నోళ్ళు లేకపోతే పెద్ద మనుషులు ముసలోళ్ళు కూడా అంటారు, బిడ్డ ఈతా పిడిచిపెట్టొద్దు, అదేదో మన కాశ్మీర్ గుంజుకురంట కదా, అది గుంజుకరారు వెనుకనే దాకా వచ్చింది. ఈ చర్చ రఘునందన్ రావు బీజేపీ ఎంపీగా మాట్లాడతలేడు. పల్లెటూర్లలో కషీర్ దగ్గర కూర్చునే సామాన్య ప్రజలు కూడా అంటారు, ఆ ఎదవలకు బుద్ధి చెప్పాలంటే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే ఉంది కదా బిడ్డ, అది తీసుకురాని మనది మనకి కొడుకుల సంగతిగా చూసుకుందాం అనే కాడికి. ఇది ఇంతకాలం జరిగినటువంటి సంఘటనలు వేరు, ఇప్పుడు జరిగినటువంటి హృదయ విదారకర సంఘటన వేరు. కావాలని ఒక మన మతాన్ని లేదా హిందూ జీవన విధానాన్ని టార్గెట్ చేసుకొని కల్మా చెప్పు లేకపోతే ఇంకేదో ఉర్దూ మాట్లాడు, ఇది మాట్లాడు, అది మాట్లాడని పరీక్ష పెట్టి చివరికి గుడ్డలు ఇప్పించి చంపినారు అని అంటేనే మనిషి అనేటోడు ఎవడైనా కానీ దాని గురించి రెండో ఆలోచన చేయొద్దు, నెగటివ్ థాట్ చేయొద్దు. పూర్తిగా హిందువుల మీద కావాలని ఇస్లామిక్ టెర్రరిస్టులు చేసినటువంటి ఒక దాడి. ఇంకా ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైనా సపోర్ట్ చేసి భారత ప్రభుత్వంలో ఏమైనా లాక్యునస్ ఉన్నాయని కోడిగుడ్డు మీద ఈకలు వీకాలు అని అనుకుంటే ఇవాళ ఈ దేశంలో ఉండాలా ఉండకూడదు అనేది ఈ దేశ ప్రజలు ఆలోచిస్తారు. అడుగుదాం అనుకుంటున్నా సార్. నేను ఈ ఇష్యూ తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది. కొన్ని అన్ని తీసి కూడా పెట్టినా నేను, కొన్ని పేపర్స్ కూడా మీకు చూపించడానికి. సో దీంట్లో కొంతమంది సెలబ్రిటీస్, సో కాల్డ్ చాలా పెద్ద సెలబ్రిటీస్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ అండ్ మోహన్ లాల్, సాయి పల్లవి, కొంతమంది తీసిన సార్ మొత్తం మీద. సో వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద పారాలు పెట్టినరు. ప్రకాష్ రాజ్ గారు 2 పేపర్ల పారా అంటే 2 పారాలు రాసే దగ్గర 2 పేపర్లు రాశారు. కానీ ఎక్కడా కూడా వి ఇండియన్స్ అని కానీ, లేకపోతే టెర్రరిస్టుల దాడని కానీ, లేకపోతే నా భారతీయులపైన ఇలాంటి దాడి జరిగింది ఎంత దమ్మురా అని కానీ ఎక్కడా మెన్షన్ చేసింది లేదు. చాలా స్మార్ట్గా మీకు చూపిస్తా సార్. అది కూడా ఇది ప్రకాష్ రాజ్ గారిది, ఆయన పెట్టింది ఇది. సో ఇదేంది అని అంటే ఎక్కడ కూడా మీరు చూస్తే టెర్రరిస్ట్ అటాక్ కానీ ఇండియన్స్ అని కానీ ఇండియన్స్ పైన జరిగిందని కానీ లేదు. సో వీళ్ళు మొదటి నుంచి కూడా పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు ఇస్తే పనిచేసేటోళ్ళు, డబ్బులు ఇస్తే నటించేటోళ్ళు. ఈ డబ్బులు ఇస్తే నటించేటోళ్ళకి దేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళు ఎట్లుండాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎట్లుండాలి, వాళ్ళ వ్యక్తిగత సుఖ సంతోషాలు ఎట్లుండాలని తప్పితే వీళ్ళకి దేశంలో ఏడ సేఫ్టీ ఉంది ఏడ సేఫ్టీ లేదనేది మాట్లాడతారు. వీళ్ళు ఒక ఆయన ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడతాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ దేశంలో నాకు భయం వేస్తుంది ఉండాలంటే అంటాడు. మరి ఇట్లాంటి మూర్ఖులందరికీ ఈ దేశం గురించి ఏం తెలుసు? అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కి తెలుసు ఈ దేశానికి వస్తే ఈ దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది, సంస్కృతి ఉంటుంది, ఈ దేశ సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో విదేశీయులు మాట్లాడుతుంటే ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ ఈ గడ్డ మీద వచ్చిన డబ్బులతో ఎదుగుతూ ఒకడు ఉత్తరాది దక్షిణాది అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన ట్వీట్లలో ఒక పెద్ద మనిషి 2 పేజీల ట్వీట్ పెట్టిన పెద్ద మనిషి మొన్న జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న కాలు మొక్కి వస్తాడు. అంత దుర్మార్గుడు ఆయన అంటున్నా. ద సో కాల్డ్ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఒక ఆర్టికల్ రాసిండు మొన్ననే ఒక తెలుగు దినపత్రికలో, ఎవరు దేశభక్తుడు ఎవరు దేశద్రోహి అని ఒక వార్త రాస్తాడు. ఉమర్ ఖలీద్ అంటే దేశభక్తుడు అంట. ఆయన జైలుకి వెళ్ళి రిలీజ్ అయినాక తెచ్చుకొని ఈయన ఉంచుకుంటాడంట. దక్షిణ భారతదేశంలో ఉంచుకుంటే చాలా సేఫ్గా ఉంటాడంట ఉమర్ ఖలీద్. సో అందుకని ఇట్లాంటి మేధావులందరినీ తీసుకుపోయి నాదొక అప్పీల్, భవిష్యత్తులో ఎప్పుడైనా మాకు అవకాశం వస్తే కూడా చేస్తాం. ప్లీజ్ సార్, ప్రతి ఒక్కరు ఒక 10 సంవత్సరాలు బార్డర్ లో డ్యూటీ చేసి రావాలి. ఇప్పుడు షారుఖ్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, ద సో కాల్డ్ మోహన్ లాల్లు, ద సో కాల్డ్ ప్రకాష్ రాజులు, వీళ్ళని తీసుకుపోయి ఒక 10 గంటలు బార్డర్ మీద నిల్చోబెడితే హిమాలయ పర్వతాల పక్కన అప్పుడు తెలుస్తుంది సైన్యం ఏం చేస్తారు, మనం ప్రశాంతంగా ఎట్లున్నాం, నా భార్య పిల్లలు ప్రశాంతంగా ఎట్లుండగలుగుతారు భారతదేశంలో అనేది అమీర్ ఖాన్ లాంటి వానికి, ప్రకాష్ ఖాన్ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది. దేశం పట్ల భక్తి లేదు, సంస్కారం లేదు, ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనేటువంటి ఇట్లాంటి మూర్ఖులకి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఎక్కడ పలానా వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు మా సినిమాలు చూడరేమో అన్న భయంతోని వీళ్ళని మనుషుల కింద పరిగణించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే ఆలోచన ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు కూడా ఆలోచిస్తే ఒక్క షారుఖ్ ఖాన్ సినిమా నడవది, ఒక అమీర్ ఖాన్ సినిమా నడవది, ఒక ప్రకాష్ రాజ్ సినిమా కూడా నడవదు. వీళ్ళు మూర్ఖులు అంటున్నారు, అందుకనే ఈ పదం వాడాల్సి వస్తుంది.
ఇంత జరుగుతుంటే అరే బట్టలు ఇప్పించి నువ్వు హిందువా ముస్లిమా అని ఐడెంటిఫై చేసి కాలుస్తుంటే కూడా మీ నోర్లకు ఏమైంది, ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు ట్వీట్ చేయమన్నాడు మిమ్మల్ని? ఏం అవసరం మీ ట్వీట్ తోటి? మీ ట్వీట్ తోటి ఏమొస్తుంది చెప్పు? పైసలకి రంగులు వేసుకొని డాన్సులు వేసే మీకు ఈ దేశ సంస్కృతి ఏమర్థమవుతుంది? ఏదో ఒక రోజు వీళ్ళని తీసుకుపోయి బార్డర్ మీద సైన్యంలో డ్యూటీ చేయించాలి, 10 సంవత్సరాలు కాకపోతే 10 నెలలైనా నిల్చోబెట్టాలి వీళ్ళకి తుపాకిచ్చి. దెన్ దే విల్ ఫీల్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ మిలిటరీ. వాళ్ళు ఈ దేశం కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది అర్థమవుతుంది. సినిమాలో నటించి 4 డైలాగులు కొట్టి ఈలలు కొట్టంగానే బతికినట్టు అనుకుంటున్నారు కొడుకులు. ఖచ్చితంగా వీళ్ళని బార్డర్ మీద నిల్చోబెట్టాలి. నాలంటోడికి అవకాశం వస్తే వీళ్ళందరినీ తీసుకుపోయి మార్షల్ అక్కడ పెట్టేసి వాళ్ళందరినీ డ్యూటీ చేపిస్తా, అప్పుడు తెలిసి సార్. మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది సార్ ఈ విషయంలో. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి సింధు నది వాటర్ని ఆపడం జరిగింది పాకిస్తాన్కి పోకుండా. ఇది ఎంతవరకు చేయొచ్చు మనం? దానివల్ల మనకు కూడా కొంచెం మళ్ళీ డేంజరే కాబట్టి అడుగుతున్నాను అనేది. సో ఇప్పటికిప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ కెపాసిటీని బట్టి ఈ సమ్మర్లో ఆపగలిగితే చాలు. మనం 30 నెలలు ఆపినాం అనుకోండి, ఈ 30 రోజులు ఆపినాం అనుకోండి, ఈ 30 రోజులు నీటి చుక్క పాకిస్తాన్ పోకుండా మనం ఆపగలిగినాం అనుకోండి, సరిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు శత్రువుకి ఆయుధము, శత్రువుకి అన్నము, ఈ రెండు అందకుండా చేయగలిగితే చాలు. మలమల మాడి వాడే చచ్చిపోతాడు, అంతర్గతంగా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే చచ్చిపోతారు. ఇది లాంగ్ రన్ లోపల ఈ దేశం ఆలోచిస్తుంది, నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్ల ద్వారా ఆపలేమనుకుంటే సాధ్యమైన తొందరగా కొత్త డ్యాములు కట్టాయినా కానీ సింధు నది జలాలు కిందికి పోకుండా చూసుకోవాలి. ఏమైతుంది, ఇది ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందని పాకిస్తాన్ భయపట్టిస్తుంది. దానికి భయపట్టాల్సిందేముంది? ఇలా నువ్వు వచ్చి కొట్టిందే మా ఆత్మ మీద కొట్టినావు, ఈ దేశ ప్రజలందరూ ఫీల్ అవుతారు. వాళ్ళకి సంబంధం లేకుండా ప్రకాష్ రాజు చెప్పినట్టు వాళ్ళు కాశ్మీర్ వాళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు కాశ్మీరీలు కాదు, చచ్చిపోయిన వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళు కూడా. కాశ్మీరీలో చనిపోయినా కూడా ఆయన ఉండే కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఆ మాత్రం అవగాహన ఉండాలి. ఆయన పొగిడేటువంటి కర్ణాటక నా బెంగళూరు అని చెప్పుకునే బెంగళూరు వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా పోయి చచ్చిపోయినారు ఇద్దరు. అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉంటే నేను నిన్న వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ సేఫ్ గా తేవడానికి భారత ప్రభుత్వం అమిత్ షా గారి నాయకత్వం లోపల పనిచేసి వాళ్ళందరినీ బ్యాక్ తెచ్చేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఇది కన్సర్న్. అందులో ఎవరైనా ముస్లింలు ఉంటాడు వారేసి రమ్మని చెప్పలేము. మేము ఏం చెప్పినాం, మీరు పోయిన వాళ్ళందరూ మంచిగా సేఫ్ గా వచ్చేందుకు మేము ఒక పాసేజ్ ఇస్తామని చెప్పినాం తప్ప అలా ముస్లింస్ ఉంటాడు వారేసి రమ్మని ఎవరికి చెప్పలేదు మేము. ఇదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. దీన్ని అర్థం చేసుకోలేక మూర్ఖులు ఇట్లా మాట్లాడుతుంటే అది ప్రకాష్ రాజ్ అయినా, మోహన్ లాల్ అయినా, లేకపోతే అమీర్ ఖాన్ అయినా, షారూక్ ఖాన్ అయినా, దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. సినిమాలోనే కదా, నిజ జీవితంలో కూడా మ్యూజిక్ చూడాల్సింది. ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. 180% మంది హిందువులు ఉన్నారు. ఎందుకు మనం షారూక్ ఖాన్ సినిమా చూడాలి, ఎందుకు అమీర్ ఖాన్ సినిమా చూడాలి? బట్టలు ఇప్పించి హిందువులు అని చెప్పి ఐడెంటిఫై చేసి చంపిన రోజు కూడా మాట్లాడేందుకు నోరు రానోడు ఈ దేశంలో ఉండేందుకు ఎట్లా రూఢ్ అవుతాడని ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు. 100% తప్పకుండా దీంట్లో ప్రజలలో రివోల్ట్ వస్తుంది. దీని బదులా ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా పడుతుంది. 100% ఇది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా సార్. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే, కొంతమంది మాట్లాడుతున్న మాట, గత 3 సంవత్సరాలుగా ఆర్మీకి రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి కాబట్టి దీని వల్ల కూడా ఎఫెక్ట్ పడ్డది అక్కడ, అందుకోసమే అనేసి కొంతమంది అంటారు. దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? తినదర్రనోళ్ళు చాలా మాట్లాడతారు. అట్లా మీ దగ్గర ఉన్న గణాంకాలు ఏంది, ఎంతమంది మిలిటరీ ఉంది, అసలు భారతదేశ సైనికుల సంఖ్య ఎంత ఉండాలి, ఏం చేస్తా ఉన్నాం, టెక్నాలజీని ఎట్లా వాడుకుంటుంది సైన్యం, ఎంతసేపు మన సైనికుల్ని మన దేశాన్ని డిమోరలైజ్ చేసేటువంటి ఈ మూర్ఖులకి అరే మీరు పోయి బార్డర్ మీద పని చేయండి పై మస్తు సంపాదించుకున్నారు కదా, దేశాన్ని మస్తు దోసుకున్నారు కదా, పోయి బార్డర్ మీద పని చేయండి. చేయని ఉంటున్నా కొద్ది రోజులు ట్రైనింగ్ తీసుకుని అక్కడ పని చేయండి. ధోని చేయలేదా? చాలా మంది చేస్తారు అట్లా. ప్రకాష్ రాజ్కి చాలా ఎక్కువైనాయి కదా డబ్బులు. ఊకే రాజకీయాలకు వచ్చి డిపాజిట్ లేకుండా ఓడిపోయి ఇజ్జత్ ఎందుకు తీసుకుంటారు పోయి? చక్కగా పోయి బార్డర్ మీద కొద్ది రోజులు మిలిటరీలోనే పని చేసిన ఎవడన్నా నేను అప్పటికి కనీసం రేపు ఏమైనా అయితే నీకు దయదలుస్తారేమో. ఇంత మానవత్వం లేని మనుషులు వీళ్ళు. అవును అవును. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత అంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి జమ్మూ కాశ్మీర్లో ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మరి ఫ్యూచర్ ఏంది అని అంటారు జమ్మూ కాశ్మీర్ది? అది ఏమన్నా మళ్ళీ యూటీ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అట్లా స్టేట్గా ఉంటుందా? 100% కాశ్మీర్ అట్లే కంటిన్యూస్గా స్టేట్గా ఉంచుతారు. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 140 కోట్ల మంది భారతీయుల్ని ఎవరో 10 మంది వచ్చి భయపెట్టించిపోతే భయపెట్టేంత ఇది కాదు. భారతీయుల శక్తి చాలా గొప్పది. భారతీయుల శక్తి దీనికి ఖచ్చితంగా బదిలా తీసుకుంటాం. జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగానే కొనసాగిస్తాం. ఇంకా పిచ్చి ప్రలాపనలు చేస్తే మోడీ గారు వద్దని ఆపినా కానీ ప్రజల పోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని గుంజుకొని వచ్చి భారతదేశంలో కలిపేసి కూడగడుతారు. ఏం బాధపడదు. ఎస్. సో దీని రియాక్షన్ కోసం అందరు ఎదురు చూస్తున్న సమయం ఇది. దీని యొక్క విశ్వరూపం ఏ విధంగా ఉండబోతుంది అనేది మేమందరం నిజంగా కల్లార చూసేటందుకు కళ్ళు పెద్దగా తెలుసుకొని పొద్దున రాత్రి ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మీరు అందరూ చూస్తుండగానే జరుగుతుంది. మనందరి అంచనాలకి భిన్నంగానే ఉంటుంది. ఖచ్చితంగా తినబోతు రుచులు కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. తప్పకుండా దానికి ఫలితం వాళ్ళు చూస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రైట్ టైంలో మా స్టూడియోకి వచ్చి మాకు టైం ఇచ్చినందుకు. అండ్ చాలా సక్సెస్ మీరు మీ వాయిస్ స్టూడియో ఇంత వట్టుడింత అన్నట్టు బాగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.